బోర్ వేస్తే వాటర్ పడతాయని చెప్పి చాలా మంది అడిగారు కదా. ఏంది ఇదంతా తెగినటియా? చూడ ఆకులు ఇవన్నీ తెగినట్టు కదా ఇయ్య. ఇక్కడ పనులు చేసే వాళ్ళు ఉండటానికి ఈ రూమ్లో. ఎన్ని సంవత్సరాలు నీకు ఇప్పుడా? 1969 డేట్ ఆఫ్ బర్త్. గోదావరి హాయ్ చెప్పు. సో ఇండియా నుంచి బీనిస్కాయలు తెప్పించి నారు ఇక్కడ పండిస్తున్నారంటే సూపర్ గ్రేట్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను ఈరోజు కువైట్ వఫ్రా అనే ఏరియాలో మన తెలుగు వాళ్ళు వ్యవసాయం చేసే ప్లేస్కి అయితే వచ్చాను అనమాట. కరెక్ట్గా ఇక్కడికి రావడానికి నాకు 1 గంట జర్నీ పట్టింది అనమాట, 1 గంట 10 నిమిషాలు. ఇక్కడ వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎలా రూమ్స్, పడుకునేదానికి, తినడానికి తిండి, అండ్ వీళ్ళు ఏమేమి పంటలు పండిస్తున్నారు, ఎంతెంత జీతాలు ఉంటాయి, టైమింగ్స్, డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటాయి, మొత్తం A to Z మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూస్తే ఈ గల్ఫ్ దేశాల్లో పడుతున్న కష్ట సుఖాల గురించి అండ్ చాలామంది ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యి ఖచ్చితంగా ఏదో ఒక పని చేసుకొని మన ఫ్యామిలీ కోసం కష్టపడాలరా అనే ఫీలింగ్ వస్తుంది వీళ్ళని చూస్తే. సో వీళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి, మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి వచ్చిన. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వీళ్ళ లైఫ్ స్టైల్ అంతా మీరు చూసి లాస్ట్లో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ ఫామ్లోకి వెళ్ళడానికి ఇక్కడ అక్కడ కనిపిస్తుంది కదా, ఈ మట్ రోడ్డు. ఇది ఫామ్ మెయిన్ ఎంట్రన్స్. కోవిటలో ఉండటానికి అనుకుంటా. ఎట్టున్నారనా? తినేసి వచ్చినా నేను టిఫిన్. లేదా నేను ఎడనా ఖైరాన్లో ఉన్నామో, ఖైరాన్ నుంచి వచ్చిన. ఎట్టున్నారనా? నమస్తేనా. తినండి తినండి తినండి. నేను తినేసి వచ్చిన. సిటీలో జాత్ అన్నాడు, ఎందుకు వచ్చినావు? అయ్యయ్యో, ఇంటికాడ ఉండే వాళ్ళు చూస్తే చాలా బాధపడతారా? తెస్తాను కదా వీడియో. సిటీలో ఏం పనికి వచ్చినా ఇంతకుముందు? వాడుకుంటాడు. చేపిస్తాడులే, ఈ నెల రేపు నెల అట్లా చేపిస్తా వదిలేసాను. ఇప్పుడు కరెక్ట్గా మన నెల సంవత్సరం అవుతుంది. బండి టచ్ లేదు. అంటే ఇది వీసా తీసుకొచ్చా? ఇది కొత్తగా అంటే సంవత్సరం రోజులు ఆడ ఇంట్లో పని చేసి తెనాలు తీసుకొని బయటకు వచ్చినావు. అక్కమ్మ కొట్టారు. బాగున్నారా? బాగున్నా. ఇక్కడికి వచ్చి సంవత్సరం గడిచిందా? నెల గడిచింది అంతే. ఇక్కడికి వచ్చినామని తెలియదా మీ ఇంట్లో వాళ్ళకా? తెలుసా పని ఎట్లా ఉంటుందని తెలిసే వచ్చినా? తెలియక వచ్చినా. అయ్యో, కొత్తవాడు కదా, సీనియర్స్ కదా వాళ్ళ, నీకన్నా ముందు వచ్చి సంతకాలు పెడుతున్నారు కాబట్టి ఏమైనా మాట్లాడతారు. ఇంకొద్ది రోజులు కానీ నీకు అలవాటు అయిపోతుంది. ఇంటికాడ చేసేది వేరు, ఇక్కడ చేసేది వేరు కదనా? ఇంటికాడ అని చెప్పి మనం మన చేలు మనం ఏదైనా చేసుకుంటాం, టెన్షన్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు యాడికి వెళ్తున్నారు? దాంట్లో 19 ఉన్నాయి. నీకు ఏజ్ ఎంత? కరెక్ట్గా 19, 22, 23 పెట్టించిన. 19 ఏళ్ళకే అంటే పాపం పని ఎలా ఉంటుంది నీకు? ఒప్పాలు వచ్చి పడిండు. నెల అయిందంట వచ్చి నాదులు తీసుకొని వచ్చిండు. కోవిటోళ్ళు కొంతమంది ఇబ్బందులు పడితే అవి తట్టుకోలేక వచ్చి ఇక్కడ పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏందన్నా బందోబస్తు మామూలుగా లేదా? ఊళ్ళంతా బొగులుతుంది. రావడమే వఫ్రాకే వచ్చినారు 2004లో. 2004 అంటే 2014, 24, 20 సంవత్సరాలు అయిందా? 20 సంవత్సరాల నుంచి ఏం మళ్ళీ ఇంటికి పోవాలనిపిలా నీకా? అటు కాదు, పోవాలనిపిలా ఇంకా మళ్ళీ ఎందుకు రానే? సంవత్సరానికి లేదు కానీ
3 ఏళ్ళకు 4 ఏళ్ళకు అప్పుడు పోతా ఉన్నాయి. ఇప్పుడు 2 ఏళ్ళకు పోయించాను. ఎట్టున్నారు? అవును, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? నేను 30 ఏళ్ళు అయిపోయా. ఓ అమ్మ, ఎన్నో 30 ఏళ్ళ నుంచి ఉన్నాడు కోవిట్లోనే. ఇదే పని? నేను ఇదే పని. ఏమేమి పంటలు పండిస్తున్నా? ఈడ ఉల్లగడ్డ, కస్సు, మిరపకాయలు, బీనిస్కాయలు, మన ఇండియా వంకాయలు, చిక్కుడుకాయలు, మన ఇండియాటి కూడా పండిస్తున్నారు వంకాయలు, బీనిస్కాయలు. ఎంతమంది ఉన్నారన్నా? 10 మంది ఉన్నారు. తోపిస్తున్నాడు అంటే మొత్తం డ్రిప్ కస్సు అంతా మన తెలుగు వాళ్ళే. ఇప్పుడు పని చేశాకంటే ఇస్తారు జీతాలు. అంటే మా తోటలో ఇస్తారు, కొన్ని తోటల్లో అందరికి సమానమే కదా. ఇది వఫరా అంటే అందరికి సంబంధించింది కదా. అంటే ఇప్పుడు మన తెలుగు అన్న మెయింటెనెన్స్ అయ్యి మీకు జీతాలు ఇస్తున్నాడు, ఫుడ్ పెడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. ఒకవేళ కోవిడ్ మెయింటెనెన్స్ ఏంటే? కోవిడ్ మెయింటెనెన్స్ అయితే కొంతమంది ఇస్తారు, కొంతమంది కొడతారు. ఇది పరిస్థితి ఇక్కడ. ఇంత కష్టపడతా ఉన్నా కూడా కొంతమంది జీతాలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు, కొంతమంది ఇట్లా కాదనా. ఎంత జీతానికి వచ్చారా? మేము ఫస్ట్ 30 దినాలకు వచ్చినాం. 30 దినాలకి? 30 దినాల జీతానికి వచ్చి ఇప్పుడు ఎంత? ఇప్పుడు 120 ఇస్తారు. 120 జీతం. 30 దినాలు ఎక్కడ ఇప్పుడు? 120 20 సంవత్సరాల నుంచి కష్టపడితే 120 దినాల జీతం ఇప్పుడు. వఫ్రా అంటే ఇప్పుడు ఇక చలి అయినా ఎండ అయినా ఖచ్చితంగా పని అయితే చేయాలి కదా. చలి భయంకరంగా పెడుతుంది కదా. తిండి కూడా సక్రంగా లేని వాళ్ళు ఉన్నారు. అవును, ఎట్నా తిండి మీకు తిండి బాగా పెడతారా? కష్టం. ఇదే పని ఇంటి దగ్గర చేసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. డబ్బులు నిలబడదు అండ్ పంట చేతికి వచ్చేదాకా నమ్మకంలే. పని చేస్తే చాలు నెలా బుద్ధి జీతం ఇచ్చేస్తారు. దాన్ని కూడా వీళ్ళు ఎంతో ఇష్టంగా పని చేస్తున్నారు, నిజంగా చెప్తున్నా. చూసి ఇంటి దగ్గర ఉండే మీ పిల్లలు కావచ్చు, పిల్లల స్టేజ్లో ఉంటారు చూడు, అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టేటోళ్ళు, మిమ్మల్ని చూసి నిజంగా సిగ్గుపడాలి. నిజం వాళ్ళు మీరు పడుతున్న కష్టానికి. పెద్దయినా ఎన్ని సంవత్సరాలు నీకు ఇప్పుడా? 1969 డేట్ ఆఫ్ బర్త్. ఇంటికాడ పింఛన్కి అప్లై చేసా? అప్లై చేయాలా? ఇక్కడ ఉంటే పింఛన్ ఆడొచ్చు. అదే ఇంకా వాళ్ళదేం తప్పలేదు. వాళ్ళు అమలు చేసినప్పుడు మనం ఇంటికాడ లేవు, వాటికి ఇక్కడనే ఉన్నాం కాబట్టి ఇంటికాడ వసతి లేదు. ఇక్కడనే పని చేసుకుంటాను. ఈ పంపిను ఆడ తిన్న సరిపోతాంది. మనకి భూములు ఏదైనా వసతులు ఉంటే అక్కడ చేసుకుంటా ఉంటాము. పొలాలు లేకపోయా ఇక్కడనే ఏదైనా జీతాలు రాను, పంపిను వాళ్ళు ఇంటికాడ తిన్నాం. మీరు ఏం కష్టపడుతున్నారు అబ్బా. 2004 నుంచి వచ్చి కష్టపడతాను ఇప్పటికి. ఆయన నాకన్నా ముందు ఈయన మీకు అనిపించలేదన్నా ఒకసారి ఎందుకు ఈ పని, ఇంటికి వెళ్ళిపోదాము, ఇంటికాడ ఏదో ఒకటి చేసుకుందాం అనేసా? చలి తట్టుకునేదానికి తెల్లారితో చలికి తట్టుకో మొఖాలతో శరీరం అంతా పగిలిపోతా. ఫస్ట్ ఒకటి వేసిండు, మళ్ళీ ఇప్పుడు టోపీ ఒకటి వేసిండు, మళ్ళీ ఇంకోటి కట్టేస్తున్నాడు. ఈ గుడ్డలు ఎవరన్నా ఇచ్చే తొడుక్కునేది ఈ మాదిరి చేస్తాను. గుడ్డలు తీసుకునేదాన్ని కూడా డబ్బులు ఎట్టతే వచ్చింది 30-40 దాని ఇంటికి పంపించే ఎవరైనా ఈ 10 గుడ్డలు ఇచ్చే తొడుక్కొని పనులు చేసుకొని బతాను. మొత్తం ఒక 4-5 వేసిండు, మళ్ళీ ఇంకో టవల్ చుట్టుకునిండు. ఇట్లా ఆగసాట్లో మా జీవితాలు ఇట్లా ఉన్నది. ఎన్ని గంటల క్లాసు? పొద్దున్నే 5 గంటలకు పనిలో ఉండాలి. పొద్దున్నే టిఫిన్ ఎన్ని గంటలకు పెడతారా? 8:30కి టిఫిన్ చేసి పెడతాడు, తినేసి వచ్చి మళ్ళీ పని చేస్తారు. 12కి పోతాం, 12కి పోయి తినేసి వస్తారు. మళ్ళీ 1 గంటకు వస్తాం. 1 గంట నుంచి 1 గంట నుంచి మళ్ళీ సాయంత్రం 5:30 అవుతుంది, 6 కూడా అవుతుంది. ఒక టైంలో టైం లేదు. ఇది గిరాకు వచ్చే కొద్దీ ఎక్కువ తగ్గుతుంది. 5:30కి అవతల మాటే కానీ అవతల ఏమి ఉండదు. 6కు ఈ జనవరి ఫిబ్రవరి అయిపోతే 6కి అవతల దాటితే యువతలు ఏమి ఉండదు. జనవరి ఫిబ్రవరి తర్వాత ఇంకా ఎక్కువ ఉంటుంది పని. ఇప్పుడు ఈ సీజన్ లో తక్కువ. 5:30, 6 వరకు. ఆ నుంచి దాటిందంటే 7:30 అవుతుంది, 8 కూడా అవుతుంది. మళ్ళీ సాయంత్రం ఎన్ని గంటలకి ఫుడ్ అన్నం ఈడ చేసి పెడతారు, కానీ మేము తినేది బుద్ధి పుట్టబడి తింటాం. 7:30కి అవతల తింటాం. 7:30-8 పైన మీకు ఇంక ఏ టైంలో తినాలనిపిస్తే ఆ టైంలో తింటారు పోయి. చేసి పెట్టడానికి సపరేట్ మనిషా? సపరేట్ అంటే మీతో పాటు పని చేసుకుంటా మళ్ళీ పోయి చేస్తారు వంట? అయ్యా
పొద్దున పూట రొట్టికి ఒక అర్ధగంట, ఆ, ఈ మధ్యాహ్నం అన్నానికి ఒక గంట వదులుతారు. ఆ. రెస్ట్ ఏముండదు ఇంక మళ్ళీ ఇంకా రెస్ట్ ఏమిలా, శుక్రవారం సోమవారం ఏమి సెలవులకి వెళ్ళి ఏమి ఉండదు, సెలవు గడలా ఏమిలే సెలవులకి వెళ్ళి ఏమిలే. షాంపులు సబ్బులు షాంపులు సబ్బులు అంటే ఇక్కడ మన చిన్న చిన్న బకాలు ఉంటాయి, అంగళ్ళు ఉంటాయి, ఆ అంగళ్ళ కాడికి పోయితే తీసుకొచ్చుకునేది. లేకపోతే ఇంక ఎప్పుడన్నా వీళ్ళకి చెప్తే ఈ రోజు చెప్తే 4 రోజులకు 5 రోజులకు 10 రోజులకు కూడా రావచ్చు వాళ్ళకు పక్క వాళ్ళకి చెప్తే. ఇక్కడ ఒపరాలో ఉండే పరిస్థితులు కొంతమంది అయితే రొట్టికి కూడా ఇబ్బంది పడేటోళ్ళు ఉన్నారు, రొట్టికి కూడా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పడేటోళ్ళు ఉన్నారు. చలికి ఐసులో ఇక్కడ ఆకులు కొయ్యాల, ఐసులో కాయలు వేయాల, జడ చేతులు పగిలిపోయినాయి. వాసిన చేతులతో కూడా ఐసులో పెట్టినప్పుడు ఇంకా చేతులు ఇదంతా పగిలిపోయింది. అబ్బో అబ్బా ఏంది ఇదంతా తెగినటియా చూడా, ఆకులు ఇవన్నీ తెగినట్టు కదా, ఇయ్య మొత్తం తెగి పగులుండాయి చేతులు, వాసుండాయి. ఈ చలికి పగులుతున్నాయి, పక్క వణుకుతున్నాయి చూడండి. అసలు ఏం చేద్దాం, ఇంటికాడ పిల్లకాయలు అమ్మ నాయన అందరిని పెద్దవాళ్ళు అందరిని చూసుకోవాలి, ఏదో ఒక కష్టం చేసా. మీరైనా 55 సంవత్సరాలు అంటే మిమ్మల్ని చూసి ఎంత ఇది పడాలి తెలుసా. ఏ పని లేకుండా ఇంటికాడ ఆడ తింటా ఉంటారు చూడు, తిని అమ్మ నాయన సంపాదించింది తిని తిరుగుతూ ఉంటారు చూడు, వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. 55 సంవత్సరాలు అప్పుడు కూడా కష్టపడుతున్నారంటే గ్రేట్. పిల్లలకు ఏదైనా ఇక్కడ ఉండి కష్టపడి చదివించుకుంటే మీరు ఓసీలు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇకపోయా, చదివించమే వాళ్ళు పని చేసుకోలేకపోయా, ఇట్లా అట్లా లేకుండా పనికి పోతే నామనాశ అయిపోయా, చదువుకునే కాలేజీ పిల్లకాయలు పనికి పోతే నామాశ అయిపోయా. ఇంకా ఏం చేస్తారు వాళ్ళు, ఇంకా అట్లా ఇట్లా చేసి పరంబొక్కులు అయ్యేది, ఇట్లా తల్లిదండ్రులకు అందరికి చెడ్డ పేర్లు తెచ్చేది, అమారి చేస్తున్నారు. ఏదైనా ఉద్యోగాలు బతుకు తెరు చూపించే పిల్లకాయల కన్నా మేమన్నా కష్టపడి పిల్లకాయల కన్నా దారి చూపించే వాళ్ళ జీవితం బతురు. మామూలుగా పగలేదు చూడా, చలి ఆకు కోసేటప్పుడు ఆకు ఇది కూరగాయలు అన్నీ కోసేటప్పుడు ఆ తీగలు ఉంటాయి కదా, తీగలు తెగటము ఆ చేతులు అయితే నాకు భలే బాధ వస్తుంది అసలు. ఈ చూస్తూ ఉంటే అసలు ఏందో ఇంత రఫ్గా ఉన్నాయి తెలుసా చేతులు. అసలు ఒకనొక ప్లేస్లో మా నాన్న కూడా ఒకప్పుడు ఇదే మరి కష్టపడి పనిచేసి మమ్మల్ని సాగినాడు, కానీ ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నాడు, ఇంటి దగ్గర సేద్యం చేస్తున్నాడు. మనకంటూ ఒక బతుకు తీరు వాళ్ళు చూపిస్తారు పెద్దవాళ్ళుగా ఉండి, ఆ తర్వాత మనం నేర్చుకోవాలి వీళ్ళని చూసి, మనం కష్టపడాలి, మనం వాళ్ళని చూసుకోవాలి. 55 సంవత్సరాలు ఈ పెద్ద ఆయనకి. ఏమన్నా ఇంటి దగ్గర ఫర్ సపోజ్ చాలామంది ఈ వీడియో చూస్తూనే ఉంటారు, చూసిన వాళ్ళు ఎవరైనా సరే పని పాట లేకుండా ఆ రీల్స్ చూసుకుంటా సెల్ చూసుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు సిగ్గు తెచ్చుకొని ఇంకన్నా కొంచెం మీ ఫ్యామిలీకి మీ అమ్మ నాన్నకి ఏదన్నా అన్నం పెట్టండి, పని చేసుకొని ఏదో ఒక పని చేయండి. నామోజుగా ఈరోజు ఈ పని చేయలేము, ఇది కష్టం అనుకుంటే ఏది చేయలేము. కష్టం కాదు, మన వల్ల అవుద్ది, మనం ఏదైనా సాధించగలగాలి, ఏదైనా చేయగలగాలి అనుకుంటే ఇలాంటి వాళ్ళని చూసి నిజంగా 20 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారంటే హ్యాట్స్ ఆఫ్. అసలు అప్పుడు 30 దినాల నుంచి ఇప్పుడు 120 దినాలు, 20 సంవత్సరాల నుంచి కష్టపడితే. అదే నాకు 3 సంవత్సరాలు అయింది నేను వచ్చి, 90 దినాల జీతానికి వచ్చిన, ఇప్పుడు 120 దినాలు. 20 సంవత్సరాల నుంచి కష్టపడే ఆయనకి 120 దినాలే, 3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న నాకు 120 దినాలే. ఏసీ కార్లలో సిటీలో తిరిగే వాళ్ళకి 150 దినాలు 200 దినాలు కూడా ఇచ్చేటోళ్ళు ఉన్నారు సిటీలో, కారులో తిరిగే వాళ్ళకి. అది వ్యవసాయం చేసే వాళ్ళకి కారులో, ఏసీ కారులో తిరిగే వాళ్ళకి కష్టం ఎట్లా ఉన్నా జీతాలు డిఫరెంట్ ఉంటాయి. ఇంటి దగ్గర పిల్లల్ని చదివించుకోవడానికి అన్నిటికీ అనుకూలంగా ఈ నుంచి డబ్బులు పంపిస్తే ఇంటికాడ జరుగుతుంది. కానీ పిల్లలు ఎంత బాగా చదువుకున్నా కూడా ఓసీలు అని చెప్పేసి జాబులు ఇట్లా ఇక్కడ ఈ కష్టపడి చేసుకొని ఆ జీతం 4 రూపాయలు ఇంటికి పంపించుకుంటే ఇంటికాడ వాళ్ళు తినాలి. లేకపోతే ఇంటి దగ్గర ఎలాంటి ఆదాయం లేక, ఇంటి దగ్గర అందరికీ ఒకేలాగా ఉండదు కదా జీవితం, అందరికీ ఒకేలాగా అన్ని పొలాలు ఆస్తి పాస్తులు ఉండాలంటే కుదరదు కదా, సిచ్యువేషన్ ఒక్కోలాగా ఉంటుంది. కానీ ఆయన చెప్తుంది ఒకటే మాట, ఓసీ అనే పేరు చెప్పి ఎంత బాగా చదువుకున్నా కూడా వాళ్ళకి సీట్లు రాకపోవడము, దానివల్ల మాకు ఈ మార పని చేసుకొని ఇంటికి జీతం పంపించుకోవాల్సి వస్తుంది, ఫీజులు కట్టుకోవాల్సి వస్తుందని చెప్తున్నాడు. నిజమే ఇది మాత్రం. చిన్న చిన్న మొలకలు అది వేస్టేజ్ అంతా తవ్వుతున్నారు, మామూలుగా లేదు.
అన్నీ చేసి అవకాశం పడి ఇంటి దగ్గర శనగి, దాంతోపాటు పసుపు, పరం చెట్లు, అంటి చెట్లు, చేయింది లేదు, ఊర్లో ఉన్నట్టున్నది పని చేస్తా ఉంటే. ఇసుక నెలలు కాబట్టి ఇది మెత్తగా ఉన్నాయి. మన సైడ్ బంక నెల తెలంగాణ. ఎక్కడ మీద నిజామాబాద్ డిస్టిక్. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. మీరు జ్వరం వచ్చినది వెళ్తుంది, నరాల్లో పానం ఉన్న కత్తి లేదు పైకి. అయ్యో మీరు నవ్వుతా చెప్పుకుంటున్నారు కానీ మీ బాధలు గట్రా నవ్వుకుంటా మిగిలిపోవాలి కదా. నవ్వుకుంటే బాధపడితే ఉండలే. నవ్వుకుంటా ఏదో ఒకటి చేసుకుంటా ఉంటే కలిసి మెలిసి మాట్లాడుకోలే. చిన్నప్పటి నుంచి నేను కష్టపడి ఉండే ఇది తెలుసు కాబట్టి మీ అందరిది ఎలా ఉంటుంది ఇక్కడ ఫస్ట్ పనిచేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటని చూపిద్దామని ఇంటి దగ్గర ఉండే వాళ్ళు తెలుసుకుంటారని వీడియో పెట్టేస్తా సోషల్ మీడియాలో. ఏం ఇబ్బంది లే కదా. ఇప్పుడు వరకు ఇబ్బంది ఏమిలే. మీ ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నారు మీరంతా. మీ అందరికీ చాలా హ్యాట్సాప్ అన్న. నిజంగా సూపర్. మీరంతా జాగ్రత్తగా పని చేసుకోండి అన్న. ఎప్పుడు ఇక్కడే కాకుండా ఇంకా ఇంటికి లేదని ట్రై చేయండి అన్న. చూడండి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వాలి వీళ్ళందరికీ అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీళ్ళతో పాటు ఆడతా పాడతా నేను కొంచెం పని చేసిన అయినా చేతులు నొప్పులు వస్తున్నాయి అబ్బా నిజంగా. అంటే చాలా రోజుల తర్వాత చేసినాను కాబట్టి ఇన్ని రోజులు ఏసీ కార్లో కూర్చొని బండి తోలి ఇప్పుడు ఉన్నట్టుండి వాళ్ళతో పాటు పని చేయాలంటే కొంచెం చేతులు అయితే లాగుతున్నాయి నరాలు. మీ వల్ల 10 మంది మంచిగా పని చేసుకుంటున్నారు నా నిజంగా. చాలామందికి జీతాలు సరిగా లేక తిండి సరిగా లేక ఇదే వఫ్రాలో ఇబ్బందులు పడే వాళ్ళని చూసిన. కానీ వీళ్ళంతా చెప్తుంది ఏంటంటే దేవుడి దయ వల్ల బాగా చూసుకుంటున్నారు, బాగా పెడుతున్నారు, ఫుడ్ బాగుంటుంది. కానీ పని అంటే అందరికీ నార్మల్గా ఇంకా పని చేపిస్తూ ఉంటారని చెప్పి చెప్తున్నారు. ఇంకా సూపర్ అన్న మీరు. పని మామూలే కదా. పని చేయొచ్చని ఇప్పుడు నాకు ఇక్కడ రావాలా, వాళ్ళకి ఇవ్వాలి కదా, నేను తీసుకోవాలా. శివాన్న 30 సంవత్సరాల నుంచి ఉన్నాడు కోవిడ్లో. దీంట్లోనే సెటిల్ అయ్యిండు. ఈ పని చేస్తానే ఎంతో కష్టపడే పైకి వచ్చిండు. ఇప్పుడు 10 మందికి పని చూపించినాడు. 10 మంది పని చేస్తున్నారు ఈయన దగ్గర. వీళ్ళందరినీ ఈయన చూసుకుంటున్నాడు, అన్నం పెడుతున్నాడు వీళ్ళకి కడుపు నిండా. ఆ తర్వాత అయినా పనిని మాత్రం వదల. అంటే ఇది నాకు అన్నం పెట్టిందని చెప్పేసి దీంట్లోనే ఉండిపోయినాడు. అంటే దీన్ని వదిలేసి నాకు సంపాదించుకున్నాను కదా ఇంకేమీ నాకు, నేను వెళ్ళిపోయి ఏదైనా పని చూసుకుందాం, ఆఫీస్లో పని చూసుకుందాం, లేకపోతే ఇంకేదైనా మెయింటైన్ చేసుకుందాం అనే స్థితి లేదు. దీన్నే నమ్ముకున్నాడు. ఇప్పుడు ఇవన్నే సొంత పొలంగా ఒక కోవిడ్ వాళ్ళ పొలాన్ని సొంత పొలంగా మెయింటైన్ చేసుకుంటా 10 మందికి బతుకు తీరు చూపించి 10 మందికి అన్నం పెడుతున్నాడు. మనం ఏ స్థాయి నుంచి వచ్చినాం అనేదాన్ని మర్చిపోకుండా ఉంటే అది మనకు అన్నం పెట్టిద్ది అంతే. ఇప్పుడు అవును నిజంగా ఈయనను చూసి నేర్చుకోవాలి మనం. 30 సంవత్సరాల నుంచి అంటే నేను పుట్టుండను. ఎట్లా అందరూ ఉండరు. చాలామంది పని చేయించుకొని జీతాలు ఇవ్వకుండా, పని చేయించుకొని టయానికి తిండి పెట్టకుండా, చాలాసేపు పని అంటే తెల్లారితో నిద్ర లేచిన దగ్గర నుంచి ఇంకా ఎండైనా చలైనా వానకి పని చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు, జీతాలు సరిగా అయిన వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు సంతోషంగా పని చేసుకుంటున్నారు. అంటే అంతా శివాన్న మెయింటెనెన్స్ చేయడం వల్ల మొత్తం ఇక్కడ మంచిగా పని చేసుకుంటున్నారు. ఇప్పుడు మనతో పాటు ఉండేది బాలు అన్న. మొత్తం మనకంతా చూపిస్తున్నాడు. కస్ అంటే ఇప్పుడు లేతూస్ అంటారు కదా, కాసాకు అరబ్బీలో. మొలక నాటుతారా? ఇప్పుడు బూడ్చున్నారు. ఎన్ని రోజులు అయింది నా బూడ్చిదే? బూడ్చి వారం అవుతుంది. ఇట్లా ఎందుకు కడతారు అవి అంత పట్ట? ఇవి చబరాలు అంటారు. ఇట్లని శబరాలా? చలికాలం అనేది మంచు పడతా ఉంటది, అవును, వాన పడతా ఉంటాయి కదా. ఓకే. దాంట్లో వాన పడకుండా ఏం పడకుండా మనకు సేఫ్టీగా ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన పైరు పెడతాం అనమాట మనం. ఆ ప్లాస్టిక్ కప్పిన దాని కింద ఏమొస్తుందో దాని పైరు మనం పెడతాం. ఏం పంటలు పండిస్తారు ఈ చలికాలంలో? కొత్తిమీర వేస్తారు, బగ్దుని వేస్తారు, ఐటెంలు అన్ని కోవిట్లో ఉండే వస్తువులన్నీ వేస్తారు. మనం కొంతమంది ఒక్కొక్కరు మనం కసి వేసుకుంటాం, ఇంకొకరు వచ్చి ఏరేటి వేస్తారు. అట్లా చలికాలంలో ఏ పంటలు పండుతాయో ఆ పంటలని పండిస్తారు. చలికాలంలో పండనాటివి బయట దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. సో కసి అనేది చలికాలంలో బాగా పండుద్దంట. సో ఇదంతా కసి పంటే. అది వచ్చేసి అటు సైడ్ గ్రీన్ కలర్ బాగా కనిపిస్తుంది కదా. సో అది వచ్చేసి
ఆల్రెడీ పంట చేతికి వస్తుంది ఇంకొక 20 డేస్లో, ఒక నెల 15 రోజులు ఆ లోపు పంట చేతికి వస్తుందంట. బీనిస్కాయ తోట మన ఇండియా నుంచి నారు తెప్పించి ఇక్కడ బీనిస్కాయలు పండిస్తున్నారు. అబ్బా మామూలు విషయం కాదు అది. సో యాక్చువల్గా పైన పట్టకప్పు ఉన్నారు కదా, ఆ పట్ట కింద ఏదైతే పంట పండుద్దో ఆ పంటనే వేస్తారంట. సో ఎండకి వానకి అండ్ మంచుకి తట్టుకునేలాగా. సో ఎండాకాలంలో రకరకాల పంటలు ఉంటాయి, చలికాలంలో చలికాలానికి సంబంధించిన పంటలు ఉంటాయి. ఇది వచ్చేసి చిన్న చెట్టుగా ఉంది. సో ఈ చెట్టుకి ఈ తాడుని కడతారు. ఈ తాడు వచ్చేసి కింద నుంచే మొత్తం ఈ తాడికి అల్లుకుంటూ పైకి వస్తుంది అనమాట, వచ్చింది పైకి. సో పంట అనేది పడిపోకుండా ఇట్లా అల్లుకోవడం వల్ల కింద నుంచి కాయలు పైకి వస్తాయి, కోసుకుంటూ వస్తారు. ఎప్పుడైతే చెట్టు ముదిరిపోద్దో అప్పుడు పీకేస్తారు. సో ఇండియా నుంచి బీనిస్కాయలు తెప్పించి నారు ఇక్కడ పండిస్తున్నారంటే సూపర్ గ్రేట్. ఇదంతా టమోటా తోట. టమోటా చెట్లకు కూడా ఆఖరికి చూడండి మొత్తం తీగ గట్టి పైకే, కింద అనేది పడినీరు టమోటా చెట్లు కింద పడిపోతే టమోటాలు అన్నీ కుళ్ళిపోతాయి. సో అందుకని చెప్పేసి ఇట్లా పైకి ప్రతి పంటని ఆల్మోస్ట్ ఇట్లా తాడు కట్టే పెంచుతారు పైకి. టమోటాలు మామూలుగా లేవు, మొత్తం టమోటా చెట్లే. చెట్టు ఎప్పుడైతే ఇంకా ముదిరిపోయి చచ్చిపోతుందో ఆ చెట్టు చచ్చిపోయేంతవరకు కాపు కోస్తూనే ఉంటారు, పంట పండిస్తూనే ఉంటారు. సో పంట వస్తూనే ఉంటుంది దిగుమతి. ఇది వచ్చేసి పచ్చిమిరకాయలు చెట్లు. ఇవి కూడా మన ఇండియాటి అనుకుంటా. సో మన ఇండియాటివే. కాసు ఇంకా పొడుగొస్తుంది కదా ఇది, పొడుగు ఇంకంత పొడుగు వస్తుంది ఇంకా అంత కాసాకు జమియాల్లో చూసే కాసాకు ఇక్కడ డైరెక్ట్ ఇలాంటి 10 చెట్లు వచ్చేసి ఒక కార్టూను. కూరమే నేనే అందరినీ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఎక్కడికెక్కడికి జమియాలకి వెళ్ళాలి, ఎక్కడికెక్కడికి ఆర్డర్ తీసుకెళ్ళిన వాళ్ళది ఈయన చెప్తా ఉంటాడు. అతని మూతికి మాస్క్ దియా. ఎవరు మందా? బద్వేల్ సైడ్ వాళ్ళు కామెంట్ చేయండి. ఒక పక్క పని చేసుకుంటా, ఒక పక్క ఏదైనా ఆర్డర్లు పడినప్పుడు కోసుకొని పోయి కార్టూన్లు ఆర్డర్లు వేయడము. ఇంటి దగ్గర మంది ఎవరు? చిట్టివేల్ దగ్గర రాజపల్లి. మన చిట్వేల్ సైడ్ వాళ్ళు కానీ మన కడప డిస్టిక్ ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళకి అందరూ, తెలంగాణ వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారా? తెలంగాణ వాళ్ళు 2 ఉన్నారు, గోదావరి అబ్బాయి ఒకడు ఉన్నాడు, మిగతా వాళ్ళంతా మనోళ్ళే. గోదావరి హాయ్ చెప్పు. ఎంతమంది ఉంటారు? 8 మందా? ఇట్లా బోరేసి దానికి ఏమన్నా పర్మిషన్ తీసుకోవాలా గవర్నమెంట్ దగ్గర? ఉల్లగడ్డ సాగు చేస్తున్నారు, వేస్తున్నారు ఇప్పుడు. ఎన్ని రోజులకి వస్తుంది ఇది? ఏం మొలక? ఓకే, మొలక వస్తుంది. ఇక్కడ కనిపించే ఈ బీడంతా మొలక బూడ్చున్నారు, ఉల్లగడ్డ సాగు. బోర్కా నుంచి ఇది పైపు, ఈ పైపు నేరుగా బోర్ వేస్తే వాటర్ పడతాయని చెప్పి చాలామంది అడిగారు కదా. కువైట్లో బోర్ వేస్తే వాటర్ పడతాయి, కానీ ఉప్పు వాటరు మొత్తం ఉప్పుగా ఉన్నాయి వాటరు. సో బోర్లోంచి వస్తున్నాయి అన్నమాట, ఇక్కడ నుంచి అక్కడ ఫిల్టర్ అవుతాయి. కువైట్లో కూడా బోర్లు వేస్తే వాటర్ పడతాయి, కానీ బోర్లు వేసుకునేదానికి అందరికీ పర్మిషన్ లాంటివి ఉండవు. అండ్ పర్మిషన్ ఇచ్చినా కూడా ఉప్పు వాటర్ పడతాయి, మళ్ళీ వాటిని ఫిల్టర్ చేసుకోవాలి. గవర్నమెంట్ నుంచి వాటర్ వస్తాయి, ఆ వాటర్ అయితే నార్మల్ వాటర్ వస్తాయి అనమాట. ఒకవేళ ఆ వాటర్ కూడా రాకపోతే ఆగిపోతే కొనుక్కుంటారు. ఇది 10 ఎకరాల పొలాన్ని మెయింటైన్ చేయాలంటే ట్యాంకులు వాటర్ అయితే సరిపోదు, కాబట్టి ఇట్లా బోర్లు అయితే వేస్తారంట. పంట పొలాల్లోకి ఏదైనా రసాయనిక సంబంధించి ఎరువులు కలపాలంటే దీంట్లో కలిపేస్తారు. డైరెక్ట్ దీంట్లోంచి డ్రిప్ పైపుల్లోంచి లోపలికి వెళ్ళిపోతుంది, పంటలోకి వెళ్ళిపోతాయి. అది వచ్చేసి ఈ వాటరు గవర్నమెంట్ వాటరు, బోర్ వాటరు. ఈ మిషన్ ఫిల్టర్ మిషన్కి సంబంధించి ఫిల్టర్ కొనాలంటే 7,000 దినార్లు, అంటే దగ్గర 17 లక్షలు. ఈ 3 ఫిల్టర్లు మార్చాలంటే 2 సంవత్సరాలకు ఒకసారి 5 లక్షలు ఖర్చు అవుతుంది, 2,000 దినార్లు. ఇక్కడ పనులు చేసే వాళ్ళు ఉండటానికి ఈ రూమ్లో పని చేసుకుని వచ్చి ప్రశాంతంగా పడుకునేదానికి రూములు కూడా నీట్గా ఉన్నాయి. ఈ మాత్రం కూడా రూములు సరిగా లేని వాళ్ళు ఉన్నారు. చూడండి మంచిగా, అక్కడ ఒకరు, ఇక్కడ ఒకరు, ఇక్కడ ఒక 2. వేసవికాలంలో ఏసీలు, చలికాలంలో హీటర్లు. ఏదైనా తినేటివి ఇవి పెట్టుకోవడానికి
మంచిగా ఫ్రిడ్జ్లు, ఎంత పని చేసినా వచ్చి పడుకునేదానికి మంచిగా ఉంటే ప్రశాంతంగా పడుకోవచ్చు. ఎంతోమందిని చూసిన బయట పనులు చేసే వాళ్ళని, ఇబ్బంది పడే వాళ్ళని, పని మనుషులకి ఇబ్బంది లేకుండా వాషింగ్ మెషిన్ తీసి ఇచ్చాడు, మంచిగా రూమ్లు మెయింటైన్ చేస్తున్నాడు. ఇక్కడే వంట రూమ్ కూడా ఉంది, ఇల్లు చేసుకొని తినడానికి. వంట రూమ్, వంట మనిషి. హాయ్ చెప్పనా. పొద్దున 8 గంటలకు టిఫిను, మధ్యాహ్నం 12 గంటలకు అన్నము, రాత్రి 8 గంటలకు అన్నము రెడీగా ఎప్పటికప్పుడు టయానికి చేసి పెట్టేస్తాడంట. సో ఇది వచ్చేసి వంట రూము, వంట అంతా చేసి పెట్టేదానికి చేసి ఇక్కడ పెట్టేస్తారు. మొత్తం వాళ్ళకి కావాల్సిన కాడికి వచ్చి పెట్టుకొని తిని హ్యాపీగా పని చేసుకుంటున్నారు. నిజంగా గ్రేట్ అబ్బా. వంట చేసేదానికి అన్న నీట్గా వంట చేసి పెడుతున్నాడు, సూపర్. పొద్దున్నే 11 అవుతుంది టైము, పని చేస్తున్నారు. ఇంకా టయానికి తిని టయానికి పని చేసుకుంటా వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకోవాలని చెప్పేసి చాలా కష్టపడుతున్నారు. నిజంగా ఇక్కడ వచ్చేంత వరకు తెలియదు నాకు, వీళ్ళతో పాటు కలిసి పని చేస్తూ ఉంటే తెలుస్తుంది. ఇంటి దగ్గర కన్నా ఇక్కడ ఎక్కువ కష్టం ఉంటుంది. ఇంటి దగ్గర మనం ఏదైనా పని చేసుకుని కాసేపు ఆ తర్వాత వెళ్ళేసి ఇంట్లో పడుకుంటాం హ్యాపీగా. కానీ ఇక్కడ అలా ఉండదు. పొద్దున్నే లేచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి తినడానికి మాత్రమే 1 గంట రెస్ట్ ఉంటుంది, మళ్ళీ వచ్చి పని చేయాలి పొలంలో. కరెక్ట్గా 12 గంటలకు వచ్చారు, ఫ్రెష్ అయ్యి తినాలి. నన్ను కూడా ఉండు వెళ్ళొద్దు, ఒకటేసారి తినేసి వెళ్దు అని చెప్పి అన్నారు. వాళ్ళతో పాటు కూర్చొని తినడం నాకు కొంచెం సంతోషంగా ఉన్నది. వీళ్ళంతా పని చేసుకుని వచ్చే టయానికి వంకాయ కూర, వైట్ రైస్ చేసి పెట్టేసే టైం. వంకాయ కూర, వైట్ రైస్ రూమ్లో వీళ్ళతో పాటు. ఈరోజు ఇంటి దగ్గర ఉన్నట్టు ఉన్నది నా ఫీల్. పల్లెటూరులో ఉన్నట్టే. వచ్చిండు గోదావరి బిడ్డ, వాళ్ళతో పాటు కూర్చొని తిన్నా. టేస్ట్ మాత్రం చంపేసిండు. ఇండియాలో మన ఇంటి దగ్గర ఎలా ఉంటుందో తింటే అలానే చేసిండు, సూపర్ ఉంది అసలు. ఫుడ్ దగ్గర మాత్రం ఏ లోటు ఉండదంట. పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం భోజనం, నైట్ వచ్చేసి భోజనంలోకి ఖచ్చితంగా నాన్ వెజ్, చికెన్ కానీ మటన్ కానీ ఎగ్ కానీ ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది ఉంటుందంట ప్రతిరోజు నైట్. ఫుడ్ విషయంలో మాత్రం ఏ లోటు ఉండదని చెప్పేసి చెప్తున్నారు. సో అందరికీ అలా ఉండదు, చాలామంది ఇబ్బంది పడేటోళ్ళు కూడా ఉండరు. వీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, కానీ పైకి నవ్వుతూ పని చేసుకుంటా నవ్వుకుంటూ చెప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఇబ్బందులు ఏం చెప్పుకోవట్లే. ఇంటి దగ్గర ఉండే వాళ్ళు బాధపడతారని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి టైం కరెక్ట్గా 1 గంట అవుతుంది. టైం కరెక్ట్గా 1 గంట. సరేనా, అయితే బయలుదేరదా? ఓకేనా, మంచిదే. కలుద్దాం, మళ్ళీ వస్తూ ఉంటా. సరేనా. గల్ఫ్ దేశాల్లో ఎంతో కష్టపడి పని చేసుకుంటా సంవత్సరాలు ఇక్కడే వాళ్ళ లైఫ్ అంతా గడిచిపోయింటుంది. వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం చాలామంది కష్టపడుతున్నారు. వాళ్ళ పిల్లలు మాత్రం నాన్న కువైట్లో బాగా సంపాదిస్తున్నాడు, మా నాన్న నెలల జీతం పంపిస్తాడు, నాకేమి తినొచ్చు తిరగచ్చు అని చెప్పేసి విచ్చలవిడిగా తిరిగి డబ్బులంతా ఖర్చు డబ్బులు పోగొట్టేవాళ్ళు, ఎటబడితే అక్కడ తిరిగేటోళ్ళు ఉంటారు. ఎంత కష్టపడుతున్నారు అనేది మీకు తెలీదు. చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారు. గల్ఫ్ దేశాల్లో ఉన్నారంటే వాళ్ళు ఫ్యామిలీని వదులుకొని వచ్చి ఇక్కడ పని చేస్తా, టయానికి తిండి లేక, టయానికి నిద్ర లేక ఎన్ని అవస్థలు పడుతున్నారో. ఎంత కష్టమున్నా దిగమింగుకొని ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడుకొని హ్యాపీగా నవ్వుతా నెలా పొద్దు జీతం ఇంటికి పంపిస్తున్నారు. సో ఇంటి దగ్గర మాత్రం అవన్నీ ఆలోచించకుండా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి తిని తిరిగి మీ సంతోషాలు మీరు చూసుకుంటున్నారు. కానీ ఇక్కడ పడే వాళ్ళ కష్టం ఇక్కడ వాళ్ళకే తెలుసుద్ది. సో దయచేసి చెప్తున్నా, మీ వాళ్ళు ఎవరైనా సరే గల్ఫ్ దేశాల్లో ఏ పని చేస్తున్నా సరే వాళ్ళకంటూ ఆ కష్టం అనేది ఉంటుంది. దయచేసి ఇంటి దగ్గర ఖర్చులు కానీ చూసి పెట్టుకోండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీకోసం ఈ గల్ఫ్ దేశాల్లో ఎంతోమంది కష్టపడుతున్నారు. మీ వాళ్ళు ఎవరైనా సరే ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారో తెలియదు. ఎవరైనా ఉండొచ్చు మీ ఫ్యామిలీలో, మీ రిలేటివ్స్లో. అలా ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారో, ఎంత కష్టపడుతున్నారో మీకు తెలియదు. కానీ వాడికి ఏం రావాడు, బయట దేశం వెళ్ళిండు, మంచిగా డబ్బులు సంపాదించాడు, ఇల్లు కట్టినాడు అని చెప్పేసి మీరు అనుకుంటుంటారు. ఆ ఇల్లు కట్టడానికి పడిన కష్టం వెనకాల ఎంత ఉందో అది ఎవరు చెప్పలేరు, దాన్ని ఊహించలేం కూడా. మన అమ్మ నాన్న మనల్ని కని ఒక స్థాయికి పెంచిన తర్వాత మనం వాళ్ళని పెంచే ఆ స్థాయికి మనం ఎదగాలి. సో వీళ్ళని చూసి చాలా ఇన్స్పిరేషన్గా ఫీల్ అవ్వాలి. చాలామంది మారుతారని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీరు ఏమైనా అనుకోవచ్చు, సింపతి కోసం వీడియో తీసినారని మీరు అనుకోవచ్చు. మీరు లేదు వీడు వీడియో కోసం వెళ్ళి ఇలా చేసిండు అలా చేసిండు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మనం ఏది
స్కిట్ రాసి చేపించింది అయితే కాదు. డైరెక్ట్ వాళ్ళు ఎలా ఉంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు, ఇంటి దగ్గర వాళ్ళ ప్రాబ్లమ్స్ కోసం ఇక్కడ ఎంత పని చేస్తున్నారు ఏంటని చెప్పేసి మాత్రం చూపించాలని. ఇదే పని ఇంటి దగ్గర చేయొచ్చు కదా, ఆ కష్టం మీద ఇంటి దగ్గరే చేస్తే మంచిగా డబ్బులు వస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ నెలా పొద్దు వచ్చే జీతం అలానే ఇంటికి పంపించేస్తాం. 20,000 కానీ 30,000 కానీ 10,000 రాని అలానే పంపించేస్తాం. అదే ఇంటి దగ్గర నువ్వు రోజుకి 200 సంపాదించినా 300 సంపాదించినా అది మిగలదు. అప్పటికప్పుడు ఖర్చులు సరిపోతుంది. వాళ్ళు పడే కష్టానికి ఫలితం ఇంటి దగ్గర దక్కకనే ఇంత దూరం వచ్చి పని చేసుకుంటున్నారు. నా సైడ్ నుంచి నేను చెప్పేది ఒకటే, దయచేసి గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళని ఎవరిని తక్కువ ఉంచిన ఇద్దు, తక్కువ చూపు చూడొద్దు. కష్టపడండి, 10 రూపాయలు సంపాదించండి, వెనకేసుకోండి. మీరు పడే కష్టం మేము చేయలేము అనుకుంటే ఎవరు ఏది చేయలేరు, సాధించలేరు. ఏదో ఒకటి చేసుకోగలము మనం అంటూ, ఏదో ఒకటి సాధించగలుగుతాం అనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తాం. ఏదో ఒక రోజుకి మనకంటూ ఒక రోజు వస్తుంది. ఇండియాలో ఉండి కోవిడ్లో గల్ఫ్ దేశాల్లో వాళ్ళ అమ్మ నాన్న సంపాదిస్తూ ఉంటే తిరిగే వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తా, మీ వాళ్ళు పడే కష్టం మామూలు కష్టం కాదు, భయంకరంగా కష్టపడుతున్నారు. దయచేసి రూపాయి ఖర్చు పెట్టే ముందు ఆలోచించుకొని ఖర్చు పెట్టండి. వస్తానా, జాగ్రత్త, కలుద్దాం మళ్ళీ. ఈ ఏసీ కార్లో కూర్చొని చెప్తున్నా, ఎన్నోసార్లు నేనే అనుకున్నా, అరే ఏంద్ర ఇంతసేపు వెయిట్ చేపిస్తున్నారు నన్ను, ఏంద్ర సరిగ్గా టైంకి అన్నం లేదు, అరే ఏంద్ర నాకు ఇంత ఇబ్బందిగానే కష్టంగానే అని ఫీల్ అయినా. కానీ వీళ్ళని చూసిన తర్వాత నా లైఫ్ ఎంతో బెటర్. వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కోసం చాలా కష్టపడుతున్నారు. ఏసీ కార్లో కూర్చొని తిరిగే మన కష్టం అసలు కష్టమే కాదబ్బా. కోవిడ్ ఇండ్లలో పనిచేసే వాళ్ళకి అది కష్టం కాదు. వాళ్ళతో పోల్చుకుంటే వ్యవసాయం చేస్తాం, కష్టపడతా, గొర్రెల దగ్గర ఒంటెల దగ్గర వ్యవసాయం చేస్తా, ఎంత కష్టపడుతున్నారో అది మాటల్లో చెప్పలేము. సో అందుకని చూద్దాము అని చెప్పేసి వచ్చిన మీ అందరికీ చూపిస్తా ఇలాంటివన్నీ. ఇంకా వీడియోకి మీరు లైక్ చేయండి అండ్ వీడియో షేర్ చేయండి. పక్కా చాలామంది తెలుసుకోవాలి ఇలాంటి పనుల గురించి. కోవిడ్కి వచ్చే వాళ్ళు కొత్తగా తెలుసుకుంటారు, ఇబ్బంది పడకుండా ఉంటారు, ఏ పనుల మీద రావాలి ఏంటని చెప్పేసి. సో ప్లీజ్ వీడియోకి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటా, బాయ్, జై హింద్.